శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి. అంటే అక్కడ జరిగినటువంటి సింధూరారెడ్డి కూడా భారీ ఆధిక్యత దిశగా వెళ్తుంది. దాదాపు అందరూ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో గుడివాడలో కూడా కొడాల నాని పైన వెనిగండ్ల రాము ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉన్నారు. బ్యాలెట్ ఓట్స్లో అదే రిజల్ట్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా గుడివాడ కాన్స్టిట్యున్సీలో కూడా యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అతను ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా నెడదవోలులో కందూరు దుర్గేష్ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా భీమిలో గంటా శ్రీనివాసరావు ఆధిక్యత కొనసాగుతూ ఉన్నారు. ఇలా చూసినట్లయితే దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. నెల్లూరులో నారాయణ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా దాదాపు ప్రకాశంలో చూసినట్లయితే ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, దామచల జనార్దన్, అదేవిధంగా స్వామి, విజయ్ కుమార్ వీళ్ళు కూడా ఆధిక్యతలో కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఇక గుంటూరులో చూసినట్లయితే గుంటూరులో కూడా దాదాపు తెనాలి నాదెండ్ల మనోహర్ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా జీవి ఆంజనేయులు ఆధిక్యతలో కొనసాగుతున్నాడు. పత్తిపాటి పుల్లారావు ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మిగిలినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి దాంట్లో పురంధేశ్వరి గారు కూడా ఇప్పుడే రాజమండ్రిలో పురంధేశ్వరి గారు ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. ఇదే విధంగా చూసినట్లయితే దాదాపు చాలా నియోజకవర్గాల్లో వన్ సైడ్గా కూటమి దూసుకుపోతుంది, వన్ సైడ్గా అటువంటి ట్రెండ్ కనపడుతూ ఉంది అనేటువంటిది కూడా కర్నూలులో ఈవీఎం కౌంటింగ్ కూడా ఇప్పుడే ప్రారంభమైనట్టు తెలుస్తుందండి. చంద్రబాబు గారి నివాసానికి వంగవీటి రాధా గారు ఇప్పుడే వెళ్లారు అనేది బ్రేకింగ్ న్యూస్. మొత్తంగా చూసినట్లయితే ఫస్ట్ అవర్ లోనే వంశీ గారు అవును ఈ సిచ్యువేషన్